ముందుగా ఈ వీడియో చూద్దాం. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇది అమెరికాలో ఒకటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, సుమారు 7 లక్షల మంది ఒకేసారి క్రైస్తవ మతాన్ని వదిలి మన యొక్క హిందూ మతాన్ని స్వీకరించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇది ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కానీ జరగలేదు. నిజంగానే హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏందో ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు. రియల్లీ హ్యాట్స్ అప్. కానీ మన దేశంలో ఉన్న కొంతమంది గొర్రెలు తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నారు. గొర్రెలు తెలుసుకోండి. రైట్. అమెరికాలో ఒకేసారి 7 లక్షల మంది క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి హిందూ మతంలోని కన్వర్ట్ అయ్యారంటూ ఈ క్లిప్పింగ్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. మన వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లేదా ఇతర ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ఏదైనా న్యూస్ వస్తే దాన్ని గుట్టిగా నమ్మేయడం. ఒక్కటంటే ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా న్యూస్ ఛానల్లో కూడా మనం ఈ కథనాన్ని చూడం. ఎందుకంటే ఇది ఫేక్ న్యూస్ కాబట్టి. వాస్తవానికి ఇది అమెరికా కూడా కాదు. ఇది 2022లో లండన్లో జరిగినటువంటి ఒక రథయాత్ర. చూడండి, ఇది ఒరిజినల్ క్లిప్పింగ్. పూర్తి క్లిప్పింగ్ ప్లే చేస్తే యూకే ఫ్లాగ్ కనిపిస్తుంది కాబట్టి హాఫ్కి క్రాప్ చేసి ఇది అమెరికా అని చెప్తున్నాడు. ఇది లండన్లోని హే మార్కెట్ అండ్ కాక్స్ఫర్డ్ స్ట్రీట్ అనే వీధులు. అప్రాక్సిమేట్గా 5 నుండి 15,000 మంది ఈ రథయాత్రను అటెండ్ చేసినట్టుగా ఎస్టిమేషన్. ఇందులో కొంతమంది లోకల్ బ్రిటిషర్స్ కూడా ఉన్నారు. మన భారతదేశస్తులు క్రీస్తుని అంగీకరిస్తే తల్లిని మార్చారు అని భావించే కొందరు విదేశాల వారు హిందూ మతాన్ని స్వీకరించడాన్ని మాత్రం అలా భావించకపోవడం అనేది హిపోక్రసీకి, డబుల్ స్టాండర్డ్స్కి నిదర్శనం. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, క్రిస్టియానిటీ డస్ నాట్ సర్వైవ్ ఆన్ లైస్ అండ్ ఫేక్ న్యూస్. క్రైస్తవ్యము అబద్ధాల మీద, అబద్ధ ప్రచారాల మీద మనుగడ సాగించదు. క్రైస్తవ్యం కేవలం సర్వసత్యాన్ని ఆధారం చేసుకుని మాత్రమే సర్వైవ్ అయింది. ఇక ముందు కూడా అలాగే సర్వైవ్ అవుతుంది. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేటువంటి అవసరత క్రైస్తవ్యానికి లేదు. ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా కొందరు క్రైస్తవుల ఆ మార్గాన్ని అనుసరిస్తున్నట్లయితే ఇమ్మీడియట్గా ఆపేయాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చాలా క్లియర్గా చెప్తారు, మీరు సత్యమును తెలుసుకుందరు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును.